ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ఈవోక దామోదరరావు చేపట్టారు. గతంలో ఈవోగా పనిచేసిన రామాదేవిని వేములవాడకు బదిలీ చేయగా దామోదరరావు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే ఆర్టీఓగా పనిచేసిన దామోదరరావు దేవాదాయ శాఖకు సాధారణ బదిలీలో వెళ్లి భద్రాచలం రామాలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించడంపై భద్రాచలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టే ముందు సతీసమేతంగా స్వామివారి ఆలయానికి రాక అధికార లాంఛనాలతో వేద మంత్రాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేదాశ్వచనాలు అందజేశారు ఆలయ అర్చకులు. తెలిసిందే గతంలో ఇక్కడ 1.5 year ఇక్కడ భద్రాచలం వాటి కూడా పనిచేయడం జరిగింది. ఇటీవలనే బదిలీపై ఇక్కడ ఈరోజుగా రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతం ఉన్నటువంటి దేవస్థానం, గిరిజనాల నుండి చెందుతున్నటువంటి దేవస్థానం. దీన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఇక్కడ ఈవో ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము.